సిద్ధార్థది కొత్త మూవీ 3BHK, దాని ట్రైలర్ వచ్చింది, దాని రియాక్షన్ అయితే చూద్దాం. దారుణం. ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ కదా. నాకు 34 ఏళ్ళు, మా నాన్నకి ఇంకా ముందు నుంచి. నానా, మనం ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. బయట ఒక బోర్డు, వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని. అంతా మంచి జరుగుతుంది, అన్నీ సక్సెస్ అవుతాయి. నీకు మీ నానంటే బాగా ఇష్టం కదా. ఒక స్కూల్ లైఫ్. ఇంకో 10 ఏళ్ళకి నేను ఫ్లాట్ కొంటామని నమ్మకం ఉంది. 10 లక్షల రూపాయలు కూడా పెట్టాను. ఏంటి సార్ 7 కామెడీ చేస్తున్నారు? మన దగ్గర డబ్బుందా లేదా అని మన బ్యాంక్ అకౌంట్ చూడక్కర్లేదు, మన బాడీ లాంగ్వేజ్ చూసే డిసైడ్ చేస్తారు. నేను బాగా చదువుకుని బాగుంటానని మా ఇంట్లో నమ్ముతున్నారా, కానీ నాకు ఈ బొంగులో చదువు రావట్లేదే. నన్ను రిజెక్ట్ చేస్తున్నారా సార్? లైఫ్ అంటే అంత ఈజీ కాదుగా. ఆశలు, కలలు అన్నీ చచ్చిపోయాయి. ఇల్లు ఖచ్చితంగా కొని తీరాలని ఏంటా ముండిపట్టు వాసు? ఇల్లు అనేది గౌరవం కాదా? మహావీరుడు. ఇండియాలో ఇంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తున్నాం అంటారు. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే పైకి ఎదగలేరు. దట్స్ హార్ష్ ట్రూత్. నాకు జరిగినట్టు నీకు జరగకూడదురా. నా పరిస్థితి రాకూడదు. నా పరిస్థితి తెచ్చుకోకు. నా లైఫ్ లా వద్దురా. మీరు ద్రావిడ్ ఫ్యాన్ నాన్న, నేను ధోని ఫ్యాన్. ఎన్ని రిజెక్షన్స్, ఫెయిలియర్స్ ఫేస్ చేసినా ట్రై చేస్తూనే ఉంటాను, శ్రమిస్తూనే ఉంటాను. అది నాకు బాగా వచ్చు మ్యామ్. నానా, మన ఏరియాలోనే ఇల్లు కొనాలి, అదే కదా మీ కల. మనం ఇప్పుడు ఇల్లు కొనడం ముఖ్యం, ఇంకా కొద్ది రోజులే కదా. ఇల్లు వచ్చాక నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారుగా. త్రీ బిహెచ్కే. నా వల్ల కాకపోతే ప్రభు ఉన్నాడు. నేను ఓడిపోయినా వాడు గెలుస్తాడు. గెలుస్తాను నాన్న. ట్రైలర్ చాలా బాగుంది, మంచి హార్డ్ కోర్ మిడిల్ క్లాస్ స్టోరీ ఉన్నట్టుంది. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ లోనే హీరో ఎంత మిడిల్ క్లాస్ చూపించడానికి ఆ రెయిన్ వాటర్ ఇల్లు మునిగిపోవడం బాగా చూపించాడు. అది ఆ తర్వాత 3 షేడ్స్ పడ్డాయి కదా, హీరోవి వాళ్ళ నాన్నది, అది బాగుంది. అది సూర్య సన్ ఆఫ్ క్రిస్టియన్ వైబ్స్ వచ్చాయి. చిన్నప్పటి నుంచి ఇల్లు కొనాలి అన్న డ్రీమ్ తో పెంచినట్టు చూపించారు. నానా, మనం ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుందాం. బయట ఒక బోర్డు, వాసుదేవన్ అండ్ ఫ్యామిలీ అని. హీరో ఏమో బిలో యావరేజ్ స్టూడెంట్. అని నాకు ఈ బొంగులో చదువు రావట్లేదే. మధ్యలో వాళ్ళ ఫాదర్ హాస్పిటలైజ్ అవ్వడము, అప్పుడు డబ్బులు ఇంకా ఎక్కువ ఖర్చు అయింటది. ఇమీడియట్ గా ఫ్రస్ట్రేషన్ షాట్ ఒకటి. కలలు అన్నీ చచ్చిపోయాయి. మధ్యలో ఒక షాట్ లో నా పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్తా ఉంటాడు వాళ్ళ ఫాదర్. నా పరిస్థితి తెచ్చుకోకు. నా లైఫ్ లా వద్దురా. అది మాత్రం వెరీ రిలేటబుల్. ఇంకా ఆ తర్వాత హీరో సిద్ధార్థ్ వాళ్ళ చెల్లెలు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ చేస్తున్నట్టు చూపించాడు. ఆ తర్వాత అన్ని రిలేటెడ్ షార్ట్స్. అది మరి హీరో ఫైనల్ గా వాళ్ళ నాన్న కోరిక తీర్చాడా 3BHK కొనడానికి అన్నది స్టోరీ. ఇది July 4th రిలీజ్ అవుతుంది, చూద్దాం థియేటర్స్ లో.